శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్రశంకర్ గురుస్వామి, రజనీ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 30వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 30వ రోజు రాత్రి జియాగూడ వాస్తవ్యులు యాదయ్య, రాణిభాయ్, శ్రీకాంత్, శిరీష, శశికాంత్, వేదస్య, రిదీక్ష అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. 31వ రోజు తెల్లవారుజామున తుడి కంబం నుండి బయలుదేరిన స్వాములు 23 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 10 గంటలకి సంపట్టి చేరుకున్నారు. అక్కడ స్నానకృతులు ముగించుకుని విభూది ధారణ చేశారు. 31వ రోజు మధ్యాహ్నం బానూరు వాస్తవ్యులు వెంకటేశం, వర్షిణి, భవ్యశ్రీ, రిషిక, జస్వంత్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా 3 గంటలకు బయలుదేరిన స్వాములు 19 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సాయంత్రం వాతాంగుండు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర ముందుకు సాగుతుంది. భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు స్వాములు. పాదయాత్రనుకూల దైవమే స్వాంశనం స్వామి. ఇవాళ మన అల్పారదాత ప్రభువులు జియగూడ వాత్సవ్యుడు, బండారి గోత్రం, యాదయ్య, రాణిబాయ్, శ్రీకాంత్, శిరీష, శశికాంత్, వేదస్య, రిదీక్ష స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం పాదయాత్ర భక్తులకి అల్పారం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. స్వామియే 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 శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఇవాళ అన్నదాత ప్రభువులు, అల్పారదాత ప్రభువులు, బానూరు వాత్సవ్యులు, పులిగోర్ల గోత్రం, వెంకటేశం, వర్షిణి, భవ్యశ్రీ, రిషిక, జస్వంత్ స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి భిక్ష అలాగే అల్పారం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. వారు వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. స్వామియే స్వామియే స్వామియే